హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహి Gondi. ఫ్రెండ్స్, డెమో వీడియోని అయితే చూస్తారు కదా. మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను ఇక్కడ ఆల్రెడీ ఫొటోస్ని అయితే యాడ్ చేశాను. టైం వేస్ట్ ఎందుకనేసి ఇక్కడ చూపిద్దామనేసి 2 ఫొటోస్ని అయితే తీసేసాను. ఇప్పుడు ఆ 2 ఫొటోస్ని అయితే యాడ్ చేసేద్దాం. ప్లస్ ఐకాన్ మీరు టాప్ చేసి మీడియా మీరు టాప్ చేసి మీరు ఎవరి ఫొటోస్ని పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని అయితే ఇక్కడ తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీటికి వచ్చేసి ఈ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి 3 డాట్స్ మీరు టాప్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఇంకో ఫోటోని అయితే తీసుకుందాం. ప్లస్ ఐకాన్ మీడియా ఒక ఫోటోని తీసుకున్నాక నెక్స్ట్ వీటికి వచ్చేసి ఈ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి 3 డాట్స్ మీరు టాప్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఓకేనా. ఇప్పుడు ఎఫెక్ట్స్ని అయితే యాడ్ చేసేద్దాం. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు షేక్ ఎఫెక్ట్స్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేయండి. ఎఫెక్ట్స్ మీద టాప్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద టాప్ చేసి ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేయండి. కాపీ చేశాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ 6 మిల్లీసెకండ్లో ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ 28 మిల్లీసెకండ్లో ఉన్న ఫోటోను వదిలేసి ఇక్కడ 120 మిల్లీసెకండ్లో ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. అంటే ఒక ఫోటోను వదిలేసి ఒక ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి లాస్ట్ వరకు. మళ్ళీ ఈ ఫోటోను వదిలేసి మళ్ళీ ఇక్కడ 3-4 మిల్లీసెకండ్స్కి వచ్చేసి ఈ ఫోటో. మళ్ళీ ఈ ఫోటోను వదిలేసి మళ్ళీ ఈ ఫోటో 420 మిల్లీసెకండ్ ఉన్న ఫోటో. మళ్ళీ 6-5 మిల్లీసెకండ్ ఉన్న ఫోటో. మళ్ళీ వచ్చేసి ఈ ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడ 7-19 మిల్లీసెకండ్ ఉన్న ఫోటో. అంటే ఒక ఫోటోను వదిలేసి ఒక ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి లాస్ట్ వరకు అయితే ఇలాగే. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి మళ్ళీ ఈ ఫోటో 10-19 మిల్లీసెకండ్ ఉన్న ఫోటో. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి మళ్ళీ ఈ ఫోటో 12-4 మిల్లీసెకండ్ ఉన్న ఫోటో. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి మళ్ళీ ఈ ఫోటో 13-20 మిల్లీసెకండ్లో ఉన్న ఫోటో. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి మళ్ళీ ఈ ఫోటో 15-7 మిల్లీసెకండ్లో ఉన్న ఫోటో. ఫ్రెండ్స్, ఇక్కడ 16-19 మిల్లీసెకండ్లో ఉన్న ఫోటోను వదిలేసి మళ్ళీ ఈ ఫోటోలో 18-4 మిల్లీసెకండ్లో ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మళ్ళీ 18-20 మిల్లీసెకండ్లో ఉన్న ఫోటోను వదిలేసి ఇక్కడ 19 మిల్లీసెకండ్ ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేసి మళ్ళీ ఈ ఫోటోను వదిలేసి ఇక్కడ 21-5 మిల్లీసెకండ్ ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేసి మళ్ళీ ఈ ఫోటోను వదిలేసి మళ్ళీ ఈ ఫోటో 22-21 మిల్లీసెకండ్ ఉన్న ఫోటోనికి అయితే పేస్ట్ చేయండి. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి ఈ ఫోటో 24-6 మిల్లీసెకండ్ ఉన్న ఫోటో. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి మళ్ళీ ఈ ఫోటో 25-22 మిల్లీసెకండ్ ఉన్న ఫోటో. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి ఈ ఫోటో 27-6 మిల్లీసెకండ్స్లో ఉన్న ఫోటో. మళ్ళీ ఈ ఫోటోను వదిలేసి ఈ ఫోటో. ఓకేనా. లాస్ట్ వరకు అయితే ఇలాగే పేస్ట్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఎఫెక్ట్ని అయితే తీసుకుందాం. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు షేక్ ఎఫెక్ట్స్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ సెకండ్ ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేయండి. ఫోటో మీద టాప్ చేసి ఎఫెక్ట్స్ మీద టాప్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద టాప్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేయండి. చేశాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ 6 మిల్లీసెకండ్లో ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేసాం కదా. ఇప్పుడు 28 మిల్లీసెకండ్లో ఉన్న ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. అంటే ఇప్పుడు ఒక ఫోటోను వదిలేసి ఒక ఫోటోలకు అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేసాం కదా. ఇప్పుడు ఆ వదిలేసిన ఫోటోలో ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడ 2-11 మిల్లీసెకండ్లో ఉన్న ఫోటో. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి మళ్ళీ ఈ ఫోటో 3-26 మిల్లీసెకండ్లో ఉన్న ఫోటో. మళ్ళీ ఈ ఫోటోను వదిలేసి ఈ ఫోటో 5-12 మిల్లీసెకండ్లో ఉన్న ఫోటో. మళ్ళీ ఈ ఫోటోను వదిలేసి ఈ ఫోటో 6-27 మిల్లీసెకండ్లో ఉన్న ఫోటో. మళ్ళీ ఈ ఫోటోను వదిలేసి ఈ ఫోటో 8-12 మిల్లీసెకండ్లో ఉన్న ఫోటో. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి ఈ ఫోటో 9-27 మిల్లీసెకండ్. మళ్ళీ ఈ ఫోటోను వదిలేసి ఈ ఫోటో 11 మిల్లీసెకండ్స్.
మళ్ళీ ఈ ఫోటో వదిలేసి ఈ ఫోటో 12:28 మిల్లీ ఫోటో. మళ్ళీ ఈ ఫోటోను వదిలేసి ఈ ఫోటో 14th 13 మిల్లీ. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి ఈ ఫోటో 15:28 మిల్లీ. ఈ ఫోటోను అయితే వదిలేసేయండి. 16:19 మిల్లీ ఉన్న ఫోటోను అయితే వదిలేసి మళ్ళీ ఈ ఫోటోను కూడా వదిలేసి మళ్ళీ ఇక్కడ 18:27 మిల్లీ ఉన్న ఫోటో. మళ్ళీ ఈ ఫోటోను వదిలేసి ఈ ఫోటో 20:13 మిల్లీ ఉన్న ఫోటో. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి ఈ ఫోటో 21:27 మిల్లీ ఉన్న ఫోటో. మళ్ళీ ఈ ఫోటోను వదిలేసి ఈ ఫోటో 23:13 మిల్లీ ఉన్న ఫోటో. మళ్ళీ ఈ ఫోటోను వదిలేసి ఈ ఫోటో 24:29 మిల్లీ ఉన్న ఫోటో. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి ఈ ఫోటో 26:13 మిల్లీ ఉన్న ఫోటో. మళ్ళీ ఈ ఫోటోను వదిలేసి ఈ ఫోటో 28 మిల్లీ ఉన్న ఫోటో. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా అయితే అయిపోయినాయి. ఇంకో ఎఫెక్ట్ అయితే ఉంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ లాస్ట్లో ఉన్న ఫోటోని అయితే కాపీ చేయండి. కాపీ చేశాక బ్యాక్ వచ్చేసి ఇప్పుడు బీట్ మార్క్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మధ్యలో ఒక లాంగ్ బీట్ మార్క్ ఫోటో ఉంది కదా, ఇప్పుడు ఆ ఫోటోలో ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. ఇక్కడ 16:19 మిల్లీ ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు అన్ని ఫొటోస్లకు అయితే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసాం కదా. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు వీడియోని అయితే సేవ్ చేయాలి. ఇక్కడ సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ అయితే టాప్ చేసి ఇక్కడ మంచి క్వాలిటీలో మీ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, బాయ్.